కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీన్పీర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థనలు చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్టశక్తులు ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేసినారు. కడపలో అశాంతిని క్రియేట్ చేసేదానికి కొంతమంది కుట్రదారులు తయారైనారు. వాళ్ళ కుట్రలు కూడా పోలీసులు తొందరలో బయటికి తెస్తారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దీని మీద. ఎక్కడ ఎవరు ఏ దానికి పేరు పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోడ్డెక్కి ప్రజలు డిమాండ్ చేస్తే జరగవు అవి. రోడ్డు ఎక్కుతానే ప్రజలు మాకు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది చేసేదానికి ఇక్కడ ఒక చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, కలెక్టరేట్ ఉంది. కలెక్టరేట్కు నా పేరు పెట్టమంటే పెట్టేస్తారా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా ప్రజలు మాత్రం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, నగర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, తల్లిదండ్రులకు, ఇటువంటి అరాచక శక్తుల ఉచ్చులో మీరు పడద్దండి.